నా పేరు శైలజ అండి. అది తణుకులో బ్యూటీ పార్లర్ అండి. కొత్త మనసు స్నేహలత అని ఆవిడ పార్లర్కి వచ్చి వేరే పార్లర్ ఆవిడ ద్వారా నాకు పరిచయం అయ్యారండి. ఆవిడ ఇలాగా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, గోల్డ్ బిస్కెట్ల బిజినెస్ చేస్తాను, నాకు అధిక లాభాలు వస్తాయి, మీకు ఈ పార్లర్లో ఏమొస్తుంది, అధిక లాభాలు ఇస్తాను, నేను 15 రోజులకే 10 రోజులకే ఇచ్చేస్తానని చెప్పారండి ఆవిడ. తర్వాత ఈ అబ్బాయికి ఈయన అంజూర్ దుర్గా ప్రసాద్ అండి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదండి, ఇల్లీగల్ ఎఫైర్ అండి వీళ్ళిద్దరిది. ఈయనదేమో గోల్డ్ షాప్ అండి. ఇది గోల్డ్ షాప్ అయితే ఈయన వీళ్ళిద్దరూ కలిపండి నా దగ్గర 36 కాసులు బంగారం తీసుకున్నారండి, 44 లక్షలు క్యాష్ తీసుకున్నారండి. ఇవన్నిటికీ వీడియోలతో సహా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి, చెక్కులు నోట్లు అన్నీ ఉన్నాయి సార్. అతి వడ్డీ ఇస్తాను మీకు, నాకు 2 రోజులకి 3 రోజులకే నాకు లాభాలు వస్తాయి అని చెప్పారండి ఇవి. ఈ రోజు అడుగుతుంటే నీ పార్లర్ ఎలా ఉంటుందో చూస్తాను, నేను ఎలా అల్లరి చేస్తాను అలా చేస్తాను, రూపాయి ఇచ్చేది లేదని అన్నారండి. న్యాయవాదులు ఉన్నారండి, వీడు పక్కన 2 ఉన్నారండి న్యాయవాదులు. మేము ఏ కేసు పెట్టినా ఏం చేసినా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన లాయర్లే సెటిల్ చేసేస్తున్నారండి. మాకు న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదండి. ఇంకా మేము పెద్దల ద్వారా కూడా పెట్టాను సార్. పెద్దల ద్వారా పెడితే పెద్దల ద్వారా ఎంత లేదు 2 రోజుల్లో వచ్చేస్తున్నాను. ఫిబ్రవరిలో పెట్టామండి కేసు. ఇప్పటి వరకు అసలు ఏమీ కనీసం మాకు కబురు కూడా పెట్టలేదండి. ఇప్పుడు బయట ప్రెజర్ ఎక్కువైపోతుంది సార్. ఈ అమౌంట్ అంతా మేము బయట తీసుకొచ్చామండి, నాకు క్యాష్ ఏం లేదండి, బంగారం అంతా నాదేనండి, 36% నాదే, క్యాష్ మాత్రం బయట వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేకపోతుందని చెప్తే నీకు రూపాయి ఇచ్చేది లేదు, నేను ఇది ఎక్కడ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏం చేసుకోవాలంటే అది చేసుకో, నా వైపు నాకు న్యాయవాదులు ఉన్నారు, నాకు లాయర్లు ఉన్నారు నాకు సపోర్టు, నీకు ఇచ్చేదేదో లాయర్కి ఇచ్చేస్తే నాకు సరిపోద్ది, అక్కడ న్యాయం జరిగిపోద్ది అనేసి అంటుందండి. ఇప్పుడు నాకు మీరు న్యాయం చేయాలనేసి కోరుతున్నానండి.